ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం. అవునా, ఎలా అనిపిస్తుందండి? చాలా బాగా అనిపిస్తుందండి. మీరు బోనం, అవునా, మీరు బోనం ఎత్తారా? ఎత్తాం మమ్మీ, ఇక్కడ మా ఇంటి దగ్గర ఎత్తుతాం. మీ ఇంటి దగ్గర ఎత్తి అక్కడ చేస్తారు. ఇక్కడ ఈ ఆదివారం కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కూడా ఉంటుందా? ఇక్కడ అంటే ఇవి ఉండదు ఇక ఈ ఆదివారం. ఈ ఆదివారం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? అభిలాష్. సో మీకు ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ? చాలా మంచిగా ఉంది, వెదర్ బాగుంది, ఎవ్రీథింగ్ ఓకే. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మంచిగా ఇక అన్ని యాజ్ యూజువల్గా కామన్ థింగ్, ఇక బాగుంది ఎవ్రీథింగ్. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు మీరు కూడా? చిన్నప్పటి నుంచి వస్తున్నాం, లాస్ట్ 12 years పైన. ఓకే. నమస్తే అండి. నీ చిన్న నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? ఏం చదువుతున్నావు? నేను నైన్త్ క్లాసా? మీ పేరెంట్స్ వస్తావా? వ్యాన్లో వస్తావు. సో ఎట్లా ఉంది బోనాల పండుగ? బాగుంది, మంచిగా అనిపిస్తుంది. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ పేరు? ప్రసాద్. సో బోనాల పండుగ ఎట్లా అనిపిస్తుంది అండి? చాలా బాగుంటుంది అండి. చాలా ప్రతి ఇయర్లో ఫస్ట్ మంచిగా జరుగుతుండేది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మీరు? అంటే మా ఏరియాలో ఎక్కువ వెళ్తుంటాం. ఇది ఫస్ట్ టైం. మీ ఏరియా ఎక్కడండి? మాది వచ్చి నాగోల్ ఏరియా. నాగోల్ ఏరియా. అవును. ఇప్పుడు నాగోల్ నుంచి వచ్చారు ఇక్కడికి? అవునండి. సో చూసారు కదండి, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా, చుట్టుపక్కల హైదరాబాద్లో అన్ని ప్రాంతాలంతా కూడా ఇక్కడ ఉజ్జయిని మహంకాళికి ఈ దేవస్థానాన్ని సందర్శించుకోవడానికి ప్రజలంతా కూడా వస్తున్నారు. చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం. ఉదయం పూట ఇక్కడ ఆల్రెడీ పెద్దలంతా కూడా, కాంగ్రెస్ నాయకులంతా కూడా వచ్చి మొదటి బోనం అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇంకా మిగిలిన భక్తులందరికీ కూడా బోనాలు ఎవరైనా సమర్పించుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. చాలా ఆహ్లాదంగా కోలాహలంగా అయితే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు అయితే ఘనంగా జరుపుకుంటున్నాము. సో మనం చూద్దాం ఇంకా భక్తులు ఎలా ఉన్నారు ఏంటనేవి, ఆ విశేషాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. రండి. ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి ఎప్పటి నుంచో ఎంతోమంది తెలంగాణ వాసులే కాకుండా చాలామంది చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శారద. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్యారడైసా? ఎన్నేళ్ల నుంచి? 55 ఏళ్ల నుంచి. 55 సంవత్సరాల నుంచి వస్తారు. ఏంటి ఇక్కడ? పోచమ్మ గుడి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. మేము అన్ని గుళ్ళు 5 గుళ్ళు తిరుగుతాం. ఏమేమి గుళ్ళు? పోచమ్మ, ముత్యాలమ్మ, డొక్కలమ్మ, పెద్దమ్మ, మాంకాలమ్మ. పెద్దమ్మ, మాంకాలమ్మ, డొక్కలమ్మ. ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయా? ఇక్కడ. మీరు ఇక్కడ మొత్తం సికింద్రాబాద్ వ్యక్తులు. మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? అమ్మవారికి బోనం ఎలా సమర్పిస్తారు? బోనం తీయము, మొక్కిపోతాం, కొబ్బరికాయ కొట్టి. మీరు బోనం ఏం చేయరు? వయసులో చేయకూడదా? చెయ్యొచ్చు, మొక్కుతో చేస్తాం. అందరు వయసులో చాలా చేయరు, మొక్కుతో చేసుకుంటాం. ఎలా అనిపించింది మొక్కిన తర్వాత? మీకు ఏమైనా బాగా జరిగాయా? మంచిగా అనిపిస్తాం. మేము ఏడాదికి వస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, భక్తులు చాలా పెద్ద క్యూ లైనే ఉంది. సో ఎక్కడి నుంచి భక్తులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. పొద్దున్న నుంచి ఇలా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. అమ్మవారి దగ్గర మరి కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతో. నమస్కారం అండి. సో మాది CM టుడే అండి. సో వస్తూ ఉంటారా రెగ్యులర్గా? రెగ్యులర్గా వస్తాం. చిన్నప్పటి నుంచి వస్తామండి. మేము 40 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఎన్ని సంవత్సరాలు? 40 years. 40 years నుంచి వస్తున్నారు. మీ పేరండి? నా పేరు సింహాకుమార్. మీ పేరు? అపర్ణ. సో మీ పిల్లలు కూడా వస్తుంటారా రెగ్యులర్గా? బోనం ఎత్తుకుంటారా మీరు? బోనం లేదు, దర్శనానికి మాత్రమే వస్తాం. దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వెళ్తాం. కేవలం ఇక్కడ పోచమ్మ అమ్మవారి దగ్గరికి వస్తుంటారా, లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉన్న 5 అమ్మవార్లు టెంపుల్స్ కూడా వెళ్తాం? డొక్కలమ్మ గుడి, పోచమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, మాంకాలమ్మ గుడి. ఇవన్నీ దగ్గర ఉన్నాయి. పక్కన. ఏమేమి అమ్మవార్లు అండి? డొక్కలమ్మ గుడి, పోచమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, మహంకాలమ్మ గుడి, ఉజ్జయిని మహంకాళమ్మ. డొక్కలమ్మ ఉన్నా కూడా 5 అవతారాలు. 7 sisters ఏమో ఉంటారు వాళ్ళు. సో ఈ సిస్టర్స్ అందరికి కూడా ఆదివారం పూట ఇక్కడ బోనం సమర్పిస్తారు. ఆషాఢ మాసం ఆదివారం చేస్తారు. ఆషాఢ మాసం అంటే ఇప్పుడు మీరు తెలంగాణనేనండి? తెలంగాణ వాళ్ళందరికీ బోనం ఉండదా అండి? అందరికీ ఉండదు, ఇంటి ఆనవాయితీ ప్రకారం చేస్తారు. పెద్దవాళ్ళు చేస్తే చేస్తారు, లేకపోతే. సో ఆ ఇంటి నుంచి కంటిన్యూగా ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం బోనం ఎత్తుకుంటారు అంతే. అంటే ఇప్పుడు కొన్ని కులాల వారికి అంటారు, అట్లా ఏం లేదు? అట్లా ఏం లేదు, ఎవరైనా చేస్తారు. వాళ్ళ వారసత్వం ఉంటుంది కదా, అట్లా వారసత్వం ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూషన్. సో మీ ఇంట్లో వాళ్ళకి బోనం లేదండి. ఎలా అనిపిస్తుంటదండి జనరల్గా ఈ బోనం? చాలా బాగుంది. మేము మామూలు రెగ్యులర్ టైంలో కూడా వస్తుంటామండి, చాలా సార్లు వస్తుంటాం.
ఈరోజు కంపల్సరీ. మళ్ళీ ఎవ్రీ మంత్ సికింద్రాబాద్ వచ్చినప్పుడల్లా దర్శనం చేసుకున్నాం. మల్కాజ్గిరిలో ఉంటాం మేము, దగ్గర మీకు మల్కాజ్గిరి. 6 కిలోమీటర్స్. మీరు వచ్చిన ప్రతిసారి 5 అమ్మవార్ల సిస్టర్స్ని కూడా దర్శించుకుంటారా? మ్యాక్సిమం ట్రై చేస్తాము, టైంని బట్టి దర్శనం చేసుకుంటాం. సో మీరు ఓన్లీ వచ్చి పూజ చేసుకుంటారా, కొబ్బరికాయ గట్ట అంతే, ఇంకేముండదు? అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి.